మావోయిస్ట్ నేత హిడ్మాను పోలీసులే పట్టుకొని కాల్చారని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. అసలు మారేడుమిల్లి అడవిలో ఏం జరిగింది, విశాఖ పోలీసులు ఏం చెబుతున్నారు? మరింత సమాచారం మా ప్రతినిధి నంద లైవ్ లో అందిస్తారు. నంద, అసలు హిడ్మా ఎన్కౌంటర్ అనేది ఒక ఫేక్ ఎన్కౌంటర్, ఒక బూటకపు ఎన్కౌంటర్ అని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పట్టుకొని కాల్చి చంపారు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అసలు ఈ మారేడుమిల్లిలో కూంబింగ్ అనేది అసలు ఎలా జరిగింది, దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీరేం చెప్తారు? థ్యాంక్ యూ రోజా. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ కగార్ లో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని ఉన్న ఈ యొక్క మావోయిస్టుల్ని ఏరివేసే ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఈ యొక్క ఇంటెలిజెన్స్ పోలీస్ కు ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకే ఈ యొక్క మావోయిస్ట్ కి పోలీసులకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అనేది జరిగింది. ఆ యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లోని ఎవరైతే మావోయిస్ట్ కీలక నేతగా ఉన్న హిడ్మా, అతని భార్యతో పాటు ఇంకొక నలుగురు మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా అధికారికంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్న గుప్తా డైరెక్ట్ గా తెలియజేయడం అయితే జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ రోజు కూడా ఏదైతే ఇటు అల్లూరు జిల్లాకి సంబంధించి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లోని ఉన్న మారేడుమిల్లి అడవుల్లోని ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరిగింది. అయితే పోలీసులు ఇచ్చిన తాజా సమాచారం మేరకు ఇప్పటికే 6 కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఏదైనా ఇంటెలిజెన్స్ పోలీసు యొక్క నిఘా వ్యవస్థ బలిష్టంగా ఉండడం నేపథ్యంలోనే ఇంతమంది మావోయిస్టులు ఒక్కసారిగా దొరకడం అనేది రాష్ట్ర చరిత్రలోని ఇదే ప్రప్రథమంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మావోయిస్టులు అనేవాళ్ళు ఎప్పుడో కూడా ఇటు దండకారణ్యాల్లోనే ఉంటారనే మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు పోలీసులకున్న తాజా సమాచారం మేరకు అలాగే హిడ్మాకి సంబంధించిన ఒక పర్సనల్ డైరీ దొరికిన నేపథ్యంలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద పెద్ద నగరాలైన ఏదైతే ఏలూరు, అలాగే కృష్ణా జిల్లా, విశాఖపట్నం, అలాగే కాకినాడ ఇటువంటి ఏరియాల్లో కూడా దాదాపు 50 మంది మావోయిస్టులు దొరికినట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా తెలియజేశారు. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే కోర్టులకి ప్రొడ్యూస్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 5 దశాబ్దాల నాటి ఈ యొక్క మావోయిస్ట్ ఒక ఉనికి పూర్తిగా పోయే విధంగా ఆపరేషన్ కగార్ అనేది ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్తంలో జరుగుతూ ఉన్నది. అయితే ఏదైతే ప్రజా సంఘాల నేతలు ఈ హిడ్మా యొక్క ఎన్కౌంటర్ బోటకం అని చెప్తున్నారు, కానీ పోలీసులకున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లోనే అంటే వాళ్ళకున్న ఇన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ముఖ్యంగా కుమ్మింగ్ ఆపరేషన్ కి సంబంధించిన ఏవైతే టీమ్స్ ఉంటాయో వీళ్ళందరికీ ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకే ఈ యొక్క ఎవరైతే హిడ్మా చనిపోయినట్టుగా కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న మహేందర్ చంద్ర లడ్డా ఐపీఎస్ డైరెక్ట్ గా వీరందరి మీద కూడా ఒక ఇన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటే మేము వీరందరినీ క్యాచ్ చేసాం. అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఎందుకంటే ఎవ్రీ 3 hours కి అనేది ఈ యొక్క అటవీ ప్రాంతాల్లో కుమ్మింగ్ ఆపరేషన్ కి సంబంధించిన టీమ్స్ ర్యాండమ్ గా సెర్చ్ అనేది చేస్తూ ఉంటాయి. ఆ ర్యాండమ్ సెర్చ్ లోనే ఈ యొక్క ఎవరైతే హిడ్మాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఒక్కసారిగా ఎదురుబెదురు పడడంతో ఫైర్ ఓపెన్ చేసినట్టుగా పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఛత్తీస్గఢ్ కి సంబంధించిన ప్రాంతం ఇటు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి ఛత్తీస్గఢ్ బోర్డర్ గా ఉన్న నేపథ్యంలో అటువైపు నుండి ఇటు ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యే దిశగా వీరి యొక్క ఉనికిని కొంత మేరకు తలదాచుకునే విధంగా అంటే పోలీసుల యొక్క కుమింగ్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ర్యాండమ్ గా ఈ సర్చెస్ అన్ని ఎక్కువ అవుతున్నాయి. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఈ డ్రోన్ కెమెరాస్ ద్వారా వీటి ద్వారా కూడా ఈ యొక్క మావోయిస్టుల యొక్క మొత్తం ఎక్కడెక్కడ ఉన్నారని కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఛత్తీస్గఢ్ ఏదైతే బోర్డర్ ఉన్నదో ఆ బోర్డర్ నుండి ఆంధ్రప్రదేశ్ మేరగా ఈ యొక్క 4 జిల్లాల్లోకి కూడా వెళ్లి వాళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే ఇంటెలిజెన్స్ కి ఉన్న చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్, ఇన్క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళందరినీ కూడా చాలా చాకచక్యంగా అరెస్ట్ అనేది చేశారు. ఇప్పటికే మరికొంతమంది లొంగిపోయే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా హిడ్మాకి సంబంధించిన డైరీ దొరికిన నేపథ్యంలోనే వీరి యొక్క ఉనికి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నది అనేది కూడా చూస్తున్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం అయిన మారేడుమిల్లి, చింతూరు, ఈ సీలేరు, పాడేరు ఇటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క వెహికల్స్ అలాగే ఐడెంటిటీ కూడా చెక్ చేస్తూ ఎక్కడా కూడా ప్రజలకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు ఇంటెలిజెన్స్ కి సంబంధించి అలాగే బిఎస్ఎఫ్ కుమింగ్ ఆపరేషన్ సంబంధించిన పోలీసులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ గా ఉన్నారని చెప్పొచ్చు రోజా. థ్యాంక్ యూ.